ప్రైజ్ లార్డ్. జూన్ 11వ తేదీ 2024. ఈరోజు దేవుని వాక్యము యోహాను రాసిన సువార్త 16వ అధ్యాయము 22వ వచనము. అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు, కానీ మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయమును సంతోషించును, మీ సంతోషమును ఎవడును మీ యొద్ద నుండి త్రోసివేయుడు. అవును క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవుని వాగ్దానాలు ఎన్నో మన జీవితంలో నెమ్మదిని, సంతోషాన్ని, ధైర్యాన్ని, ఓదార్పును, నిరీక్షణను కలగజేస్తూ ఉంటాయి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు నమ్మిక ఉంచుడి, నా సమాధానంనే మీకు ఇచ్చుచున్నాను, ఆనందించుడి, మరలా చెప్పుదును, ప్రభువునందు ఆనందించుడి. ఇలా అనేకమైన వాక్యాల ద్వారా మనకు గొప్ప ఆదరణను పొందుతాం. ఈ వాక్యం వింటున్న మరొక వాగ్దానం కూడా దాగి ఉంది. మిమ్మును మరలా చూచెదను, అప్పుడు మీ హృదయము సంతోషించును. ఇది క్రీస్తు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రెండవ రాకడ గూర్చిన వాగ్దానం. ఇది ప్రాముఖ్యమైనది. విశ్వాసంగా మనమందరం నిత్యము జ్ఞాపకం చేసుకోవాల్సిన వాగ్దానము. ఆయన రాకడలో మనకు క్రీస్తు అనుగ్రహించు సంతోషము, నెమ్మదిని వర్ణనాతీతము. అయితే ఆయన రాకడ కొరకు నీవు నేను సిద్ధపడి యథార్థంగా, నిష్కలమైన, నిందారహితమైన, ఏర్పరిచిన వారుగా ఆయన ఎదుట నిలవగలగాలి. పరిశుద్ధాత్ముడు అటు సహాయం చేయునుగాక. ఆమేన్. ప్రేయర్ టవర్ మినిస్ట్రీస్లో మీ సహోదరి. గాడ్ బ్లెస్ యు ఆల్.